ఆవకాయ చేయడానికి ఎక్స్పర్ట్స్ అయి ఉండవసరం లేదు, కొంచెం టైం ఉంటే సరిపోతుంది. టైం లేదంటారా, ఫోన్ పక్కన పెడితే సరిపోతుంది. అమ్మో ఆవకాయ చేయడమే అంటారా, ఈ పెద్దవాళ్ళ మెథడ్స్ ఇగ్నోర్ చేస్తే సరిపోతుంది. ఏంటి పెద్దవాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నారు అని నెగిటివ్ కమెంట్స్ పెట్టడానికి వెళ్ళిపోకండి. నేను చెప్పేది ఏంటంటే ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, ఆవకాయ అనగానే జాడీలతో కొలతలు చెప్తారు. అంతంత క్వాంటిటీ ఆవకాయలు చేసుకోవడం అవసరమా చెప్పండి. అయినా కొత్త ఆవకాయకున్నంత క్రేజ్ పాత ఆవకాయకు ఉంటుందా? కొత్త ఆవకాయని క్రేజీగా తినేస్తాం, ఇంకది పాత పడుతున్న కొలది ఇది ఎలా తరుగుతుంది, ఇది ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తాం. ఇలా చేసే కన్నా కొంచెం చేసుకుంటే సరిపోతుంది కదా అని నా ఒపీనియన్. సీజన్ బిగినింగ్ లో, సీజన్ మిడిల్ లో, సీజన్ ఎండింగ్ లో ఓ రెండు మామిడికాయలతో ఆవకాయ పెట్టుకుంటే సరిపోతుంది కదా. అండ్ ఈ మధ్య నువ్వు ఆవకాయని, మెంత ఆవకాయని, పల్లి ఆవకాయని బోల్డ్ వెరైటీస్ అయితే వచ్చేసాయి కదా. సో కొన్ని సార్లు కొంచెం ఆవకాయ పెట్టుకుంటుంటే కొత్త ఆవకాయ తిన్నట్టు ఉంటుంది, కొత్త వెరైటీ తిన్నట్టు ఉంటుంది. మీరేమంటారు? తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అవునట్టు చెప్పడం మర్చిపోయా, ఈ కొత్త ఆవకాయ ఎవరికి నచ్చి చెప్పండి. పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా గట్టిగానే లాగిస్తారు. ఈ కొత్త ఆవకాయ వర్కింగ్ ఉమెన్ కి ఎంత హెల్ప్ఫుల్ అంటే, మార్నింగ్ లేట్ గా లేచినా, ఆఫీస్ కి త్వరగా వెళ్ళవలసి వచ్చిన, లంచ్ బాక్స్ కి వేడివేడి అన్నంలో ఈ ఆవకాయ కలిపి సింపుల్ గా ఏదైనా ఫ్రై కర్రీ లేకపోతే ఆమ్లెట్ వేసేసిన మంచి కాంబినేషన్. ఇంకా పిల్లలైతే బాక్స్ లో ఒక్క మెతుకు వదలకుండా తీసుకొస్తారు చూడండి. బాక్సెస్ కనే కాదు, ఎప్పుడైనా చట్నీ లేకపోయినా కూడా ఇడ్లీ, దోసతో ఈ కొత్త ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోండి, ఆవకాయ అనేది రాకెట్ సైన్స్ కాదు. మీకు ఇప్పుడు డామ్ ఈజీ వేలో ప్రాసెస్ అంతా చెప్తారు, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మ్యాంగో సెలెక్షన్. యూజువల్ గా ఆవకాయకి అయితే కొత్తపల్లి కొబ్బరి, బంగనపల్లి రసాలు వాడతారు. ఇవైతే ముక్క మెత్తబడకుండా సంవత్సరం అంతా ఉంటాయి. మనం ఇయర్ అంతా ప్రిజర్వ్ చేసే ఆవకాయ పెట్టట్లేదు కాబట్టి ఓన్లీ 2 మ్యాంగోస్ పెడుతున్నాం కాబట్టి మార్కెట్ లో ఏవి అవైలబుల్ గా ఉంటే అవి తెచ్చుకోండి. ఆవకాయకి ఫస్ట్ రూల్, మ్యాంగోస్ ఫ్రెష్ గా ఫర్మ్ గా ఉండాలి. ఎప్పుడో హార్వెస్ట్ చేసిన మ్యాంగోస్ అయితే మెత్తగా కలర్ వచ్చేసి ఉంటాయి. ఇలాంటి మ్యాంగోస్ అయితే పిక్లింగ్ కి పనికిరావు. అండ్ పిక్లింగ్ కి మెయిన్ రూల్, ఎక్కడ మాయిశ్చర్ ఉండకూడదు, అంటే ఎక్కడ తడి తగలకూడదు. ఇంకా పీసెస్ కూడా టెంకుతో కొయ్యాలి, టెంకు లేకుండా కొయ్యాలి, పెద్దవి కొయ్యాలి, చిన్నవి కొయ్యాలి. ఇన్ని రూల్స్ పెట్టుకోకుండా మీకు నచ్చిన సైజ్ లో కొయ్యండి, కానీ అన్ని పీసెస్ యూనిఫామ్ గా ఉన్నట్టు చూసుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, ఎంత చిన్న పీసెస్ కోస్తే అంత బేగా ఆవకాయ అయితే ఊరుతుంది. ఈ మ్యాంగో పీసెస్ తో పాటు 2 హోల్ గార్లిక్ ని పీల్ చేసి లైట్ గా క్రష్ చేసి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మీకు ఇంకా గార్లిక్ ఫ్లేవర్ నచ్చుతుంది అంటే మీరు ఇంకొక గార్లిక్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. గార్లిక్ ని మాత్రం మిక్సీలో ముద్ద చేసేయొద్దు, లైట్ గా క్రష్ చేసి మ్యాంగో పీసెస్ తో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెజర్మెంట్ కి ఫిక్స్డ్ గా ఒక గ్లాస్ గానీ కప్ కానీ పెట్టేసుకోండి. మీరు 2 కప్స్ మ్యాంగో పీసెస్ తీసుకుంటే 1 కప్ ఆయిల్, 1/2 కప్ చిల్లీ పౌడర్, 1/2 కప్ సాల్ట్, 1/4 కప్ ఆవాలు, దాంట్లో సగం మెంతులు, వీటిని బాగా రోస్ట్ చేసుకొని ఫైన్ గా పౌడర్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ముందు వెనక లేకుండా అన్ని కలిపి మిక్స్ చేసేసుకుంటే ఆవకాయ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఆయిల్ కూడా మీకు నచ్చినట్టు పీనట్ ఆయిల్, సెసమీ ఆయిల్ ఆర్ మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. నేనైతే డైరెక్ట్ గా ప్యాకెట్ నుంచి యూజ్ చేసా. మీకు కావాలంటే వేడి చేసి చల్లార్చి పికల్ కి యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ పికల్ మీరు జార్ లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే నుంచి యూజ్ చేసేసుకోవచ్చు. తడి లేకుండా ఉన్న క్లీన్ జార్ లో ముందు కొంచెం ఆయిల్ వేసి, పికల్ వేసి, మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి స్టోర్ చేసుకుంటే ఒక 2 months పాడవకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి.